హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో మా సింక్ క్లీనింగ్ చూపించానండి. ఇది గ్రానైట్ సింక్ అండి. అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, స్టీల్ సింకు బాగా గార పట్టేసింది, మురికి పట్టేసింది, ఎలా వదిలించాలో చెప్పండి అని. వాళ్ళ కోసమే మాకు వాష్ బేసిన్ ఒకటి ఇలా స్టీల్ సింక్ అయితే ఉందండి. దాన్ని ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. తర్వాత ట్యాపులు కూడా వాటర్ మరకలు పడిపోయి చెత్తగా తయారవుతున్నాయండి. ట్యాపులు కూడా మిలమిలా మెరిసేటట్టు ఎలా చేసుకోవచ్చో కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ఈ ట్యాపు ఎంత మరకలు పడిపోయిందో. ఇలాంటి ట్యాప్ను కూడా మనం కొత్త దానిలా మిలమిలా మెరిపించేయచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఇప్పుడైతే ఏమీ లేదండి, ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం కొంచెం శ్రద్ధ పెడితే చాలు, కొత్త వాటిలా తయారైపోతాయి. దానికోసం నేను ఒక స్పూను ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు స్థానంలో మీరు ఇంకా బేకింగ్ సోడా కనుక తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అందరి దగ్గర బేకింగ్ సోడా ఉండట్లేదని ఉప్పుతో కూడా బాగానే వదులుతుందని చెప్పేసి నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను. ఆ సాల్ట్లో ఒక నిమ్మరసము పిండుకోవాలన్నమాట. చక్కగా ఒక కాయని పిండుకొని చక్కగా అలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం విమ్ము తప్పకుండా వేయాలండి. విమ్ము కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. వేసి ఈ మూడు కలిపి చక్కగా కలుపుకోవాలి. బాగా పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేనైతే కొబ్బరి పీచుతో తోముతున్నానండి. కొబ్బరి పీచు అయితే బాగా గరుగ్గా ఉంటుంది. ఎంత మొండి మరకలైనా సరే వదిలిపోతాయి. ఒకసారి ఆ మిశ్రమము మొత్తం సింక్ అంతా అలా అప్లై చేసేస్తాను అనమాట. అలాగే అప్లై చేస్తూ ఆ కొబ్బరి పీచుతో అలా రుద్దుతున్నాను. అప్లై చేసేస్తే వదిలిపోవు కదా ఆ మొండి మరకలు. అద్భుతాలు ఏమీ జరిగిపోవండి, మనం కొంచెం శ్రమ పడాలి. అన్నీ అప్లై చేసిన తర్వాత ఇలా ఒక బ్రష్ పట్టుకొని చూడండి, ఎలా వదులుతూ అలాగా తోముతుంటే ఎలా వదిలేస్తుందో. నల్లగా చాలా మురికి పట్టేస్తుందండి. నేనైతే ఎప్పటికప్పుడు తోముతూనే ఉంటాను, అయినా మురికి పట్టేస్తుంది. అయితే స్టీల్ సింక్లో ఎప్పుడు కూడా యాసిడ్ వేయకూడదండి. యాసిడ్లు వేస్తే మరకలు పడిపోతుంది. మనం మరకలు పడిన తర్వాత ఎన్ని రెమెడీస్ వాడినా కూడా మనకు ఉపయోగం ఉండదు. అందుకే ఎప్పుడు ఇలాంటి సాఫ్ట్ మెథడ్లోనే మనము క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది స్టీల్ సింకులు. ఇప్పుడు కొద్దిసేపు రుద్ది ఒక్క 5 నిమిషాలు అలా వదిలేయాలండి. వదిలిస్తే మొత్తం ఇంకేదైనా మురికి ఏదైనా ఉంటే నాని మొత్తం అంతా ఊడి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఉప్పు నిమ్మరసం అన్నీ కలిపాం కదా. ఒక 5 నిమిషాలు వదిలిన తర్వాత మళ్ళీ ఒకసారి అలాగా రుద్దుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆ 5 నిమిషాల్లో అదే మిశ్రమంతో ఇలా ట్యాప్ను కూడా ఒకసారి రుద్దేద్దామండి. చక్కగా తోమేసి ట్యాప్ తోమేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ సింక్ను కూడా నీట్గా తోమేసి అలాగా కడిగేసాను అనమాట. చూడండి ట్యాప్ ఎలా అయిందో, మిలమిలా మెరిసిపోతుంది, కొత్త దానిలాగా మెరిసిపోతుందండి. నేనైతే అదే మిశ్రమంతో ఆ పక్కనున్న టైల్స్ అంతా కూడా తోమేశాను. చూడండి సింక్ చూడండి ఎలా మెరుస్తుందో, ఎలా ఉండేది ఎలా అయిందో. తర్వాత ఈ సింక్ పెట్టి చాలా ఇయర్స్ అయిందండి. మేము చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము. కానీ చాలా బాగుంది, చాలా రోజులు వచ్చింది. అంత పెద్ద క్వాలిటీ కాకపోయినా కూడా చాలా రోజులు మన్నిందండి. చూడండి ఇప్పుడు అంతా వదిలేసింది, గార అంతా వదిలేసింది అనమాట. ఇది మేము వాష్ బేసిన్ కింద వాడుతుంటామండి. చూడండి ఎంత బాగా అయిపోయిందో. అసలు కొంచెం మనము మన చేతికి పని చెప్తే ఏవైనా అద్భుతాలు చేసేస్తామండి. ఇప్పుడు స్టీల్ సింక్ క్లీన్ అయింది కదండి. ఇప్పుడు నేను కిచెన్లో ఇదే మెథడ్లో చూడండి ఎంత గార పట్టిపోయాయో తెలియదండి ట్యాపులు. ఆ ట్యాపులను కూడా చక్కగా మెరిపించేద్దాం. అదే మెథడ్లో ఉప్పు, విమ్ము, నిమ్మరసం. ఈ నిమ్మరసం ఆల్రెడీ పిండేసినాం కదండి ఇందాక. ఆ తొక్కలో కొంచెం రసం అనమాట. అదే నిమ్మ తొక్కతో చూడండి, ఇది వాటర్ ఫిల్టర్ తాలూకా పైప్ అనమాట. ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది కదా, ఇది అవుట్లెట్ పైపు. చూడండి కిచెన్లో ఉన్న ట్యాప్లు అనమాట. నల్లగా ఎంత గార పట్టేసాయో, వాటర్ మరకలతో అసలు చండాలంగా తయారయ్యాయి. ఇప్పుడు ఇవి కూడా చూడండి ఎంత కొత్తగా తయారైపోతాయో. ఆ మిశ్రమంతో కొంచెం అలా రుద్దిస్తే మన వంటింట్లోనే ఉన్న వస్తువులతోనే మన వంటింటినే తలతలా మెరిపించేయచ్చు. ఇలాగా కొంచెం టైం తీసుకొని ఆ చిన్న రెమెడీస్ ఉపయోగిస్తే అసలు అవి ఎంత పాతబడినవైనా సరే కొత్తగా తలతలా మెరుస్తాయండి.
అవి అలా మెరుస్తున్నప్పుడు మనకు చూసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. పని కూడా చేయాలనిపిస్తుందండి కిచెన్లో విసుగు రాకుండాను. అన్నీ మురికిగా ఉంటే ఏది పట్టుకున్నా చిరాకుగా అనిపిస్తుంటే మాత్రం పని చేయాలంటేనే చిరాకు వస్తుందన్నమాట కిచెన్లో. అలా కాకుండా మనం అన్ని వస్తువులు ఎప్పటికప్పుడు వీటి కోసం మనం అలాగ నెలలు వదిలిస్తే ఎక్కువ టైం వెచ్చించాలి కానండి. మనము వీక్లీ వన్స్ కనుక ఈ రెమెడీ అప్పుడు ఎంత పట్టదండి. చిన్నది ఒక పడేసిన నిమ్మ తొక్క ఉంటుంది కదండి, ఆ నిమ్మ తొక్కలో కొంచెం ఉప్పు, ఒక 2 డ్రాపులు విమ్మేసేసి ఇలా రుద్దిస్తే మనకి నీట్గా అయిపోతాయండి ట్యాపులు. అలాంటివి ట్యాపులు కానీ లేదా సింకు, స్టీల్ సింక్ కానీ చాలా ఈజీగా కొత్త వాటిలా మెరిపించేయచ్చు. చూడండి ఇప్పుడు ఎంత ఎలా మెరుస్తుందో, కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. ఎలాంటి మొండి మరకలైనా వదిలిపోతాయి. మనం ఎందుకంటే గిన్నెలు తోముతాము, ఎన్నో గిన్నెలు కడుగుతుంటాము, దాని తాలుగా ఆ నీటి చుక్కలన్నీ తుల్లిపోయి మనకి మరకలుగా తయారవుతుంది. అలాగని అలా వదిలేసామనుకోండి కొద్ది రోజులకి ఇంకా మనం ట్యాప్ ఇప్పాలంటేనే భయం వేస్తుంది, అంత మురికి పట్టేస్తుంది. నేను ఇంకా పనిలో పనిగా అదే మిశ్రమాన్ని అవుట్లెట్ పైపులు ఉంటాయి కదండి, అన్నిటికీ కొంచెం వేసి అలా రుద్దేసి క్లీన్ చేసి అనమాట. ఎంత నీట్గానో అయిపోయాయండి, మళ్ళీ కొత్తగా అయిపోయాయి అనమాట. అంత బాగున్నాయి ఈ రెమెడీస్, చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇది అవుట్లెట్ చూడండి ఎంత అలా వాటర్ వస్తూ అలా ఎలా నల్లగా అయిపోయిందో. దాన్ని కూడా తోమేశాను, చాలా వరకు క్లీన్ అయిపోయింది. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.